నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్భక్తులకి హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళిలో 42వ నామం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. ఓం అనాది నిధనాయ నమః అన్న ఈ నామానికి శ్రీ విఎస్ కరుణాకరన్ గారు నిత్య యవ్వనుడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. ఆ రాత్రికి ఆ మహిళకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆమె మధురానగరి రాజు ఉగ్రసేనుడికి స్వయాన తమ్ముడి కూతురు. కానీ ప్రస్తుతం కారాగారంలో బందీ అయి ఉంది. ఆమె భర్త కూడా ఆమె చెంతనే బంధింపబడి ఉన్నాడు. ఇది ఒక విశేషమే మరి. అంతేకాదు, ఇంతవరకు ఆమెకు 6 పుత్రులు జన్మించారు. అయితే ఎక్కడా కని విని ఎరుగని విధంగా ఉగ్రసేనుడు కుమారుడు సాక్షాత్తు ఆమె అన్నగారు ఆమె పుత్రులనందరినీ రాతికి వేసి కొట్టి ఆమె కన్నుల ముందే హతమార్చడమూ జరిగింది. ఆమె అన్నగారు ఈ విధమైన క్రూర కృత్యానికి పాల్పడడానికి కారణం, ఆమెకు వివాహమవగానే అతడు సంతోషంగా వధూవరులిద్దరినీ తన రథంపై కూర్చుండబెట్టుకుని మహా ఉత్సాహంతో పయనమై వెడుతూ ఉండగా ఆకాశవాణి ఈ విధంగా పలికింది: ఆమె అష్టమ సంతానం వలన నీకు మరణం సంభవిస్తుంది. అంతే. వెంటనే రథం దిగి ఆ నవవధువును ఆ అన్న, అయ్యో ఈమె నా చెల్లెలు, నవవధువు అన్న కరుణయైనా చూపక అంతమందించాలనుకున్నాడు. అతని దృష్టిలో చెల్లెలే లేకపోతే ఆమె పిల్లలు ఉండరు. వారి వలన తనకు మృత్యుభయం ఉండదు. కానీ అప్పుడే వివాహమై అత్తవారింటికి పయనమవుతున్న చెల్లెల్ని చంపి పాపం మూట కట్టుకోవద్దని, ప్రాణభిక్ష పెట్టమని పెళ్లి కుమారుడు వేడుకున్నాడు. తమకు పుట్టిన సంతానాన్ని తానే స్వయంగా తెచ్చి ఇస్తారని వాగ్దానం కూడా చేశాడు. సరేనని వారిద్దరినీ క్రూరుడైన ఆ అన్నగారు ప్రాణాలతో వదిలివేయడము మరింత అరుదైన సంఘటనే కదా. విధి విధానం ఎంత విచిత్రమో కాని ఆమె సప్తమ గర్భం విచ్ఛిన్నమైంది. ప్రస్తుతం ఆమె తన అష్టమ సంతానానికి జన్మనివ్వబోతోంది. ఈసారి ఏదో అంత ఆశ్చర్యకరంగా, వింతగా, కొత్తగా ఉన్న అనుభూతి ఆమెను ఆవహిస్తోంది. అక్కడి వాతావరణమంతా మారిపోయింది. భార్యాభర్తలిద్దరూ సంకెళ్లతో కారావాసంలో పడి ఉన్నారు. అక్కడ ఆకాశంలో దేవతా సమూహమంతా చతుర్ముఖ బ్రహ్మ ఆధ్వర్యంలో వచ్చి ఉన్నట్లు ఆమె గ్రహించుకుంది. దేవతలంతా ఆమెకు సాష్టాంగ దండ ప్రణామాన్ని అర్పించారు. జన్మించబోయే శిశువు కన్నవారి కష్టాలతో పాటు అటు స్వర్గంలోని దేవతల బాధలను, ఇటు పుడమిపైనున్న మానవుల కడగళ్లను తప్పక కడతీర్చగలడని ఓదార్చారు. అర్ధరాత్రి సమయాన ఆకాశం నుండి చిరుజల్లులు కురుస్తున్న వేళలో ఆమె ఒక అద్భుతమైన శిశువుని జన్మనిచ్చింది. ఆమెయే దేవకి. ఆమె ఒక సాధారణమైన బాలకుని కాదు, ఒక పరమాద్భుతమైన శిశువుకు జన్మించింది. ఆ శిశువు కళ్ళు కలువరేకులలా అందంగా, విశాలంగా, చల్లగా, ఆకర్షణీయంగా గోచరిస్తూ ఉన్నాయి. జన్మతః ఆ బాలకుడు 4 హస్తాలతో, వాటిలో శంఖ, చక్ర, గద, పద్మాలతో బాసిల్లుతూ ఉన్నాడు. శ్రీవత్స చిహ్నంతో స్పష్టంగా దర్శనమిస్తున్న దేవేరి లక్ష్మితో పాటు కౌస్తుభమణి కూడా అతడి విశాల వక్షస్థలం పైన శోభాయమానంగా ఉంది. పీతాంబరధారి అయిన ఆ బాలకుడి శరీర సౌందర్యం వర్షించబోయే నీల మేఘంలా ఆకర్షణీయంగా ఉంది. శిరస్సు పైన వజ్ర కిరీటం దగదగా మెరుస్తోంది. ఆ మెరుపు ఒత్తైన ముంగురులపై నుండి బాలునికి వింత శోభను చేకూరుస్తోంది. కర్ణాభరణాలతో పొదగబడిన వజ్రాల మెరుపు
కిరీటం కింద దాగిన కేశపాశాలను దాచ యత్నిస్తోందా అనిపిస్తోంది. నడుమున స్వర్ణ మేఖలతో పాటు కాళ్లకు చేతులకు జిఘేలుమనే స్వర్ణ కంకణాలతో ఆ నవజాత శిశువు వెలిగిపోతున్నాడు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులిద్దరూ సంభ్రమంగా ఆ పాపడిని చూస్తూ మైమరిచిపోయారు. శ్రీమద్భాగవత పురాణంలో శుకమహర్షుల వారి శిశువును బాలక అని సంబోధించారు. బాలక అంటే శిశువు, మరి బాల అన్న శిశువే అని అర్థం వస్తూ ఉన్నప్పుడు శుకుడు క అన్న అక్షరాన్ని అధికంగా ఎందుకు ప్రయోగించారు అన్న ప్రశ్న ఉదయించడం సహజం. మరి అంతటి మహాకవి ఒక్క అక్షరాన్నైనా సరే వ్యర్థంగా ప్రయోగించడం సమంజసమా? ఉత్కృష్ట కావ్యరచనా పద్ధతిలో అక్షరాలను సాధ్యమైనంత మితంగా ప్రయోగించడానికే హెచ్చు ప్రాధాన్యత అని అందరికీ తెలిసిన విషయమే కదా. మితాక్షరాల ప్రయోగంతో అపరిమిత కావ్య సౌందర్యాన్ని సాధించేటప్పుడు ఇంట శిశువు జన్మించిన ఆనందం ఆ కవికి కలుగక మానదు. ఈ పద ప్రయోగాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఈ విధంగా వ్యాఖ్యానాన్ని సాయించవచ్చు. బాలకుడంటే శిశువు. క ప్రత్యయ ప్రయోగం ద్వారా అతి చిన్న అన్న అర్థం ద్యోతకమవుతుంది. అల్పార్థ క ప్రత్యయ అన్నది వ్యాకరణ సూత్ర వాక్యం అయినప్పటికీ జన్మించినప్పుడు శిశువులందరూ పిన్నగానే ఉంటారన్నది వ్యావహారిక సూత్రమని మనకు తెలిసిన సత్యం. లేక క అక్షర ప్రయోగానికి ఇంకా విశేషమైన గూఢార్థమేమైనా ఉందా? తరచి చూస్తే సంస్కృత భాషలో క అక్షరం సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు వర్తిస్తుందని తెలుస్తోంది. దేవకీ నందనుడైన ఈ చిన్ని శిశువు జన్మించినప్పుడే నాభి కమలంలో చతురాననుడు ఆసీనుడై ఉన్నాడు. అంటే అప్పుడే జన్మించిన ఈ బాలుడు బ్రహ్మను కుమారుడిగా కలిగి ఉన్నాడు. అందుకే బాలకుడిగా సంబోధింపబడ్డాడు. క అనగా బ్రహ్మను కలిగిన బాలుడు. అతడే దేవకీ గర్భాన ఉదయించిన బాలకుడు. పై ఉదంతాన్ని అహోబలమఠం 44వ పీఠాధిపతి చెబుతూ ఉండగా బాలక అనే శబ్దానికి ఆ జీయస్వామి ఇచ్చిన విశ్లేషణాన్ని పాఠకులకు భక్తులకు విచితమయ్యేలా పొందుపరిచాను. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం అంటూ వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి కదా. మనిషి తన జీవితంలో పుత్రులను పౌత్రులను చూడగలగడం అనేది అన్నిటికన్నా పెద్ద అదృష్టమనే భావం వ్యక్తమవుతోంది. ఒక వ్యక్తి వివాహం చేసుకొని గృహస్థుగా మారి పుత్రుడిని పొందుతాడు. తన కన్నుల ముందే తన కుమారుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి అతనికి సంతానం కలిగితే కలిగే ఆనందం వర్ణించనలవి కానిది. పౌత్రులను కనులారా కాంచాలంటే మనుష్యులు దీర్ఘాయువును పొందగలగాలి కదా. అయితే పైన వివరించిన సంఘటనలో మాత్రం అరుదైన రీతిలో అప్పుడే జన్మించిన తన కుమారునితో పాటు తన కోడలిని పౌత్రుడిని కూడా కనులారా కాంచిన వసుదేవుడు విశేషమైన ఆనందంతో పాటు ఆ చెరువును పొందుతూ ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక విషయం తేటతెల్లమవుతోంది. భగవంతుడు శిశువు రూపాన్ని ధరించినా ఆయన ఎల్లప్పుడూ సంపూర్ణుడే. నిత్య యవ్వనమూర్తి కావటం వలనే జన్మతః భార్య పుత్రులను పొందాడు. నిత్య యవ్వనుడుగా బాసిల్లటమే ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యమని తెలుస్తోంది. ఆయన శరీరం మనుష్యుల శరీరాలలాగా చావు పుట్టుకలకు లేదా ఆది అంతాలకు లోను కాదు. ఆయన జన్మతః పీతాంబరధారి. ఆ పైన నిండుగానున్న కుంతల రాశి, దానిపైన వజ్రకిరీటము కలిగిన పూర్ణ పురుషుని వంటి వింత బిడ్డ దేవకి గర్భ సంభవుడు. ఆయన శరీరం ధరించి బాలుడిగా జన్మించినా ఆయన నిత్య యవ్వనుడు కనుకే ఆయనకు అనాది నిధన అన్నది సార్థక నామధేయం. ఆది అంటే మొదలు, నిధన అంటే అంతము అని అర్థం. ఆద్యంతాలకు అతీతమైన దివ్య సుందరాకారుడా నీలమేఘశ్యాముడు. ఆద్యంతాలకు అతీతమైనది కేవలం పరమాత్మకి కాదు, జీవాత్మలకు వర్తిస్తుంది. ఆయన వలె జీవాత్మలు అమరులే. అయినా శరీరాలకు మాత్రం జనన మరణాలు తప్పవు. కాలము, ప్రకృతి ఈ శరీర ధర్మాలను నియంత్రిస్తాయి. పరమాత్మ మాత్రము ఏ విధమైన నియంత్రణకు లోపడడు.
అనాది నిధనాయ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఉండినవారు కాబట్టి 44వ పీఠాధిపతి అయిన ఆ స్వామి తన 90 ఏళ్లలో కూడా నిత్య యవ్వనుడుల శ్రీరంగం రాజగోపురం చకచకా ఎక్కి జరిగే పనులను పరిశీలించగలిగారు. అందుకే ఓం అనాది నిధనాయ నమః అని నిష్ఠగా జపిస్తే మనము కూడా నిత్య యవ్వనులుగా జీవించగలం. ఆరోగ్యంతో పాటు యవ్వనము ఎల్లప్పుడూ ఈ నామజపం వలన సాధ్యమవుతుంది. రామాయణం ఆదికావ్యమే అయినా అది ఎల్లవేళలా నూతనంగా అందమైన యవ్వనంలా అందరికీ ఆకర్షణీయంగానే ఉంటుంది. తన పదలాలిత్యానికి ప్రసిద్ధి చెందిన కవి, అలంకార సాంప్రదాయ ఆచార్యుడు అయిన దండి సాహిత్యాన్ని అనాది నిధనమని వాకృచ్చాడు. నిరుక్తిలో ఈ విధంగా చెప్పబడింది: యస్యాది నిధనం నాస్తి అనాది నిధనశ్చ సహ అనాది నిధనో భాస్యో నిత్య యౌవన విగ్రహ. ఓం అనాది నిధనాయ నమః అన్న నామజపంతో పాటు మనం భగవంతుని సన్నిధిలో ప్రదక్షిణాలు చేస్తూ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు నిత్య యవ్వనాన్ని సంపాదించుకుందాం. ఎంత గొప్ప నామమో! మరి ఒక చిన్న నీతి కథతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. శ్రీ విద్యాప్రకాశానంద స్వామి వారు రచించిన పారమార్థిక కథల్లో మరొక్క నీతి కథను చెప్పుకుందామండి. దైవ విస్మృతి ప్రమాదకరము. అది ఒక పుణ్యక్షేత్రము. సుదూర ప్రాంతముల నుండి అచ్చడికి వేల కొలది భక్తులు నిరంతరము వస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు దైవ దర్శనం దొరుకునా పరమాత్మ యొక్క దివ్య మంగళ స్వరూపం ఎప్పుడు కనులారా వీక్షించి పుణ్యము కట్టుకుందామా అను తీవ్రతర ఆకాంక్ష పురికొల్ప జనులు తండోపతండములుగా అచ్చడికి వచ్చుచూ ఉందురు. దర్శించిన పిదప ఆహా జన్మము ధన్యమయ్యను కదా అని పరితృప్తిని పొందు హృదయమున భక్తి భావను పెంపొందింప చేసుకుని ఆలయమందు లబ్ధమైన దేవ ప్రసాదమును పెట్టెలందు పదిలపరుచుకొని ఆనందంతో తమ తమ నిలవలోకి పోవుచూ ఉందురు. ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ కలదు. పుణ్యక్షేత్రము కాబట్టి వచ్చిపోయే యాత్రికుల రద్దీ అచట విశేషముగా ఉండును. ఆ స్టేషనులో ఎప్పుడునూ ఏదియో ఒక రైలు బండి వచ్చుచూ పోవుచూ ఉండెను. ప్లాట్ఫారం ఎప్పుడూ కూడా యాత్రికుల సామానులతోనూ యాత్రికులతోనూ నిబడీకృతమై ఉండును. ప్రయాణికుల కోలాహలముచే ఆ స్థలమంతయు నిరంతరము ప్రతిధ్వనించుచూ ఉండను. ఇట్లుండా ఒకనాడు అచట ఒక రైలు బండి ప్లాట్ఫారంపై కదులుటకు సిద్ధముగా నుండెను. ఇంకొక 10 నిమిషములలో అది కదిలిపోవును. ప్రయాణికులు హడావుడిగా లోనికెక్కి కూర్చొనుచూ ఉండిరి. ఇంకనూ కొందరు పరుగున వచ్చి ఎక్కుతూ ఉండిరి. దాదాపు అన్ని పెట్టెలు యాత్రికులచే కిటకిటకిటకిలాడిపోయి ఉన్నవి. ఆ సమయమున ఒక కాకి డ్రెస్సు ధరించిన యువకుడు రైలులో ఎక్కదలంచి వేగముగా నడుచుచూ అన్ని పెట్టెలను ఒక్కసారి పరికించాను. కానీ కూర్చొనుటకు ఎక్కడనూ చోటు దొరకలేదు. అప్పుడొక ఉపాయం అతనిని స్ఫురించాను. వెంటనే అతడు చివరి పెట్టె యుద్ధకు పోయి అందరి ప్రయాణికులందరితో కూడా ఈ పెట్టె స్టేషనులోనే నిలిచిపోవును, ఇది వెళ్ళదు, దీనిని ఇప్పుడే ఊడదీసివేయుదురు, కాబట్టి త్వరగా దిగి ఇతర పెట్టెలలో సర్దుకొని కూర్చొనుడు, మీ క్షేమము కొరకు చెప్పుచున్నాను వినుడు అని ఏకధాటిగా పలికను. అతడు కాకి డ్రెస్ వేసుకుని ఉన్నాడు కాబట్టి అతని వాలకము చూచి అతడెవరో పెద్ద రైల్వే ఉద్యోగి అని భావించి ప్రయాణికులందరూ అతని మాటలను నమ్మి గబగబా దిగి తక్కిన పెట్టెలలో సర్దుకొని కూర్చుండిరి. అప్పుడు ఆ యువకుడు ఆనందపడి తాను వేసిన పాచిక పారినదని భావించి ఆ ఖాళీ పెట్టెలో ప్రవేశించి కాలి మీద కాలు వేసుకుని హాయిగా పరుండి నిద్రించాను. ఇట్లుండా ఆ ప్లాట్ఫారంపై అచటనే నిలబడి ఉన్న ఒక పోర్టరు ఆ కాకి డ్రెస్సు వాడెవడో పెద్ద రైల్వే ఉద్యోగి అని భావించి అతడు చెప్పినట్లు ఆ పెట్టెను ఊడదీయకపోయినచో తన డ్యూటీకి భంగము కలుగునని తలంచి తక్షణమే ఆ పెట్టెను ఊడదీసి బండి నుండి వేరు చేశాను. బండి కదిలిపోయాను. కానీ కాకి డ్రెస్సు వాడు యువకుడు నిద్రలేచి చూడగా ఆ పెట్టె స్టేషన్లోనే పడి ఉండేది. బండి మాత్రం వెడలిపోయాను. అతడు ఆశ్చర్యచకితుడై తాను చేసిన తప్పునకు తగిన ప్రాయశ్చిత్తం జరగనని భావించి
చెరపకురా చెడేవు అను సామెతను జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి అచ్చోట విడిపోయాను. ఇచట రైలు బండి అనగా భగవంతుడు, చివరి పెట్టె అనగా జీవుడు. జీవుడు భగవంతునితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే గమ్యస్థానమునకు మోక్షమును చేరగలడు. అనగా నిరంతర దైవ స్మృతి, దైవ ధ్యానము, దైవ చింతన కలిగి ఉండిన మహనీయులు దైవముతో లంకె కలవారై అచిరకాలంలో దైవ సాన్నిధ్యమును పడేయగలరు. అట్లు కాక దైవ విస్మృతి కలిగి భగవంతుని ఏ కాలమందునో చింతన చేయక దేవునితో సంబంధమును విడగొట్టుకుని వారు రైలు బండి నుండి వేరు చేయబడిన పెట్టెవలే ఉన్న చోటనే అనగా సంసారమందే ఉండిపోవుదరు, ఏమాత్రమూ కదలరు. ఈ దృశ్య కూపముననే పడి జనన మరణ ప్రవాహమందు కొట్టుకొని పోవచ్చు ప్రపంచ క్షేత్రమందే ఉండిపోవుదురు. శాంతిని, నిర్విషయ ఆనందమును పొందజాలక ఉందరు. ఈ కథ వలన మనం తెలుసుకున్న నీతి, దేహదారియగు ఆ మానవుడు తనలో వెలుగుచున్న దివ్యమగు ఆత్మతో దైవముతో లంకె వేసుకొని దైవ స్మృతిని దూరీకరించి ఆ విధానమున లెస్సగా అభ్యసించుచు తీవ్రతర సాధనచే ఈ జీవితమందే దైవ సాక్షాత్కారమును బడసి కృతార్థుడు కావలేను. నిరంతరము దైవ స్మృతి కలిగి ఉండుటకు అభ్యసించి ధన్యుడు కావలను. దైవ స్మృతి మహా ప్రమాదకరమని జ్ఞప్తి ఎంచుకొని ఉండవలను. దైవ విస్మృతి మహా ప్రమాదకరమని జ్ఞప్తి ఉంచుకునవలను. చిన్న కథలో శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామి వారు ఎంత గొప్ప నీతిని మనకి అందించారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.